నువ్వు కోరుకున్న వాళ్ళు నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే దానికి అర్థం ఇదే. బాగా గుర్తుపెట్టుకో. నీవు సరిగ్గా నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే కదా విజయం అనేది తానుగా వచ్చి నిన్ను వరిస్తుంది. తల వంచి నేలపై కూర్చొని ఆలోచించడం కాదు, తలెత్తి ఆకాశం వైపు చూసి ఉన్నతమైన ఊహలకు రెక్కలు తొడగండి. ప్రారంభం ఎప్పుడూ కూడా అందరికీ బానే ఉండవచ్చు, కానీ చివరి దశ వరకు కొనసాగడంలోనే ఉంటుంది వాళ్ళ యొక్క గొప్పతనం అనేది. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనకుండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అన్న నమ్మకమే లక్ష్యం ఎంత పెద్దదైనా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే కదా గొప్పవాడు. నీవు తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి నువ్వు గౌరవం ఇస్తే వాడు నిన్ను ఖచ్చితంగా బానిస అనుకుంటాడు. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ఖచ్చితంగా ప్రయత్నించండి. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే ఇంకా మోయాలనిపిస్తుంది. నీవు ఇష్టపడే వాళ్లతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్లతోనే నీ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. లోపాలు తప్పులు అందరిలోనే ఉంటాయి, కానీ కనిపించేది ఎదుటి వాళ్ళలోనే. జీవితంలో గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడే మోసం మొదలవుతుంది. గాయం చేసేవాడు సాయం చేయడు, సహాయం చేసేవాడు ఎప్పటికీ కూడా గాయం చేయడు. మనం 100 కోట్లకు వారసులమైనా సరే ఊపిరి పోగానే ఊరవతల పారేస్తారు అని తెలుసుకో. అభిమానం అనేది అప్పు లాంటిది, దాన్ని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దాన్ని ఎప్పుడూ నువ్వు సంపాదిస్తూనే ఉండాలి. ధనాన్ని పెంచుకోవచ్చు కానీ కోరికలను కాదు, ఎందుకంటే కోరికలకి అంతముండదు. మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరినా శాశ్వతంగా ఉంటుంది. చెడ్డవాళ్ల దగ్గరకు ధనం త్వరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. ఈ సమాజంలో మోసం చేయడం అనేది తెలివైంది, జ్ఞానం పంచడం అనేది అమాయకత్వమైంది, నిజాయితీగా ఉండడం అనేది తెలివి తక్కువతనమైంది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. మన సమస్యలను ఇతరులకి చెప్పకూడదు. ఇక 2, ఇతరుల సమస్యలో మనం అస్సలు పొరపాటును కూడా తలదూర్చకూడదు. అప్పుడే కదా మనం జీవితంలో ప్రశాంతంగా ఉండగలం. అలా కాకుండా అన్నిటిలో వేలు పెడితే జీవితం అంతా గందరగోళం అయిపోతుంది అని తెలుసుకో. మనం ప్రేమగా పలకరిస్తే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. పరాయి వాళ్ళలా భావిస్తే సొంతవాడు కూడా మనవాడు కూడా పరాయి వాళ్ళు అవుతారు. నీ సందేహం తీర్చడానికి ఎవ్వరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. మీరు నవ్వడం మాత్రమే నేర్చుకోండి, ఎందుకంటే ఏడవడం ఎలానో నీతో ఉన్నవాళ్ళు నీకు నేర్పుతారు కదా. ఒక మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చనిపోతే మాత్రం ఆ బాధను మోసేవాడికి తప్ప పక్కనున్న వాళ్ళకి కూడా తెలియదు. ఒకరి గురించి మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మనం చెప్పే చెప్పుడు మాటల వల్ల ఒకరి నిండు జీవితమే నాశనం అయిపోతుంది అని అస్సలు మర్చిపోవద్దు. కట్టుకథలు చెప్పగలిగే వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవాళ్ళు అస్సలు కాదు. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల నీకు దొరకరు కదా. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకండి. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారు అంటే జీవితాంతం ఎవరో ఒకరి ముందు మీరు చేతులు కట్టుకొని ఒక బానిసగా నిలబడాల్సిందే. మనం ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడమే ఎంతో మంచిది. మీరు అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి.
పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే ప్రజలు ఎదుటి వారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నారు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఎప్పటి నుండి నీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో అప్పటి నుండి నీకు ఆనందం మొదలవుతుంది. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం అనుకుంటే సరిపోదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది ఆ పైవాడే చూస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు, కానీ అందరూ ధనాన్నే చూస్తారు, ఆరోగ్యం వైపు ఎవ్వరూ చూడరు. ఇదే నేటి సమాజం యొక్క తీరు. ఒకరిని నాశనం చేయాలనే ఆలోచన ఉన్నవాడు చివరికి వాళ్లే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. జీవితం విలువ బ్రతికితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. నీ లాభం కోసం నీవు కష్టపడడంలో తప్పులేదు, కానీ నీ లాభం కోసం ఎదుటి వారిని కష్టపెట్టడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. అర్థం చేసుకోలేని రిలేషన్ బంధించిన శత్రువుతో సమానమని తెలుసుకో. నువ్వు చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనవసరం లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను నువ్వు అడిగితే సరిపోతుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కొన్ని రిలేషన్స్ను మెప్పించలేం, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేం. ఇప్పటి ఈ సమాజంలో బంధానికి, బంధుత్వానికి విలువ ఇచ్చే మనుషులు లేరు. ఇప్పుడు అంతా డబ్బుకి విలువ ఇచ్చేవాళ్లే ఎక్కువ. నిన్ను అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ప్రతి క్షణం ఆనందంగానే కదా ఉంటుంది. మీరు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. మీరు గెలవగలిగితే ఒకరి నమ్మకాన్ని గెలిచి చూడండి. అంతకంటే గొప్ప గెలుపు ఈ లోకంలో మరొకటి లేదు. ఇవాళ వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. లైఫ్ లాంగ్ తోడుండే బంధాన్ని ఎప్పుడూ వదులుకోకు. నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా బాధ మనిషితో మాట్లాడించలేదు కదా. నీతో ఇతరులు మాట్లాడడం, నువ్వు బాగా నమ్మిన వాళ్ళు, ఇష్టపడ్డ వాళ్ళు నువ్వు ఎంత మాట్లాడుతున్నా నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే వాళ్ళు నిన్ను దూరం పెట్టడానికి ఆలోచిస్తున్నారు అని నువ్వు అర్థం చేసుకో. అన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేరుగా నీకు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా నీకు సమాధానం పంపుతున్నారు. నీకు కావాల్సింది ఖచ్చితంగా నువ్వు సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు ఎప్పుడూ కూడా భయపడకూడదు. మనిషికి ఉండే పేద బలహీనత ఏంటి అంటే ఏదో ఒకరోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పంచుకోవడమే. మీరు లైఫ్లో ఎదగాలంటే మీ తప్పుల్ని సరిదిద్దుకోండి. ఎదుటివారిని కోపగించుకోకండి, శాంతంగా ఉండండి. మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో మీకు ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యమని తెలుసుకో. మనం లైఫ్లో కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా వాళ్ళు చేతగానితనంలో చూస్తారు. జాగ్రత్త. మీరు మూర్ఖులకు ఎంత తక్కువగా స్పందిస్తే మీ లైఫ్ అంత ప్రశాంతంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. మీ మౌనం కేవలం మీ మాటనే చంపుతుంది, కానీ అబద్ధం వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. మీకు రావాలి అని రాసి పెట్టింది ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ దేవుడే అని మర్చిపోకండి. మీరు సహాయం కోసం ఎదురు చూడకండి. మీరే సాయం చేసే స్థాయికి ఎదగడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. సొసైటీ దృష్టిలో గొప్పగా కనబడకపోయినా పర్వాలేదు, కానీ నీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా నువ్వు ఉంటే నువ్వు పరిపూర్ణమైన జీవితాన్ని ఖచ్చితంగా గడిపినట్లే. ధనాన్ని అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ పోగొట్టుకున్న గౌరవాన్ని ఏ విధంగానూ సంపాదించలేము. నీ ఒంటి మీద ఉన్న బంగారం కంటే నీ పక్కనున్న మంచి స్నేహితుడి వల్లే నీ విలువ పెరుగుతుంది అని తెలుసుకో. పడి లేచిన వాళ్లతో పందెం చాలా ప్రమాదకరం. నీకు సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నువ్వు బాగా నమ్మిన వాళ్లే నీకు అందిస్తారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త. నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటి మాట జాగ్రత్త. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ జీవితంలో గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. అప్పుడే గెలుపు సొంతమవుతుంది. మంచి వ్యక్తిలా ఉండు, కానీ
దాన్ని నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేయకు. మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న డబ్బుతో రాదు. నీ మనసుకు నచ్చిన వారు నీతో మనసారా మాట్లాడితేనే వస్తుంది. నీ ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం కూడా వస్తుంది. ఉన్నవాళ్ళు లోపల అడుక్కుంటాడు, లేని వాళ్ళు బయట అడుక్కుంటారు. అది దేవాలయమైనా, చర్చ్ అయినా, దర్గా అయినా సరే. మనం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవడం నువ్వు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ధనం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. మీ మాటకి వాల్యూ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి వాల్యూ లేనప్పుడు దూరమే కదా మంచిది. మన మనసు ఎప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా రంగు కోల్పోదు. నీళ్ళలో కాస్త పాలు పోసినా రంగు కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు అస్సలు మారకూడదు అని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ సమాజంలో మాటకి కట్టుబడి ఉండేవాడిని అవమానిస్తుంది, మాటలు మార్చేవాళ్ళనే గౌరవిస్తుంది. పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండండి. ఉన్నవాడిగా ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించండి. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండండి. కోపంలో ఉన్నప్పుడు అస్సలు ఎవ్వరితో మాట్లాడకండి, మౌనంగా ఉండండి. నీ కలల్ని నువ్వే నిజం చేసుకోవాలి, అంతేకాని ఎవరో వచ్చి నీ కలల్ని నిజం చేస్తారో అని ఆశించకు. మరణమే నీ ఎదురుగా ఉన్నా సరే నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే అని గుర్తుపెట్టుకో. నీకు అర్థం చేసుకోవడం అలవాటైతే ప్రేమ ఎప్పుడు అమృతమే కదా. నేర్చుకుందామనే ఆలోచన ఉన్నవాడు ప్రతి సంఘటన నుండి ఖచ్చితంగా నేర్చుకుంటాడు. నీ బాధను పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు, కన్నీళ్లు తుడవడానికి ఎవ్వరూ రారు. కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ సమాజంలో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మీతో ఎవరు ఎలా ఉంటే మీరు కూడా వాళ్ళతో అలానే ఉండాలి. జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడే నీకు కలుగుతుంది. విశ్వాసం లేని వ్యక్తుల పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం సున్నా అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.